బైబిల్ ప్రకారం లాజర్ చనిపోయిన 4వ రోజున యేసు ప్రభు వారు లాజర్ని బ్రతికించారు. కానీ అప్పటికే లాజర్ దేహం నుంచి కుళ్ళిన వాసన వచ్చినట్లు తన సహోదరి మార్తా చెప్పింది. అలాగే చుట్టుపక్కల ఉన్న వారు గమనించారు. ఆలోచించండి, మనుషులకి అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే ఆయన లాజరు బయటకు రా అని ఒక పిలుపు పిలవగానే లాజరు దేహంలో కుళ్ళిన ప్రతిదీ కూడా జీవం పోసుకోవడం మొదలుపెట్టింది. అక్కడ మరణం ఓడిపోయింది, జీవం గెలిచింది. దేవుని మాట లాజర్కి స్వస్థతనిచ్చింది, సజీవంగా బయటికి తీసుకొచ్చి నిలవబెట్టింది. ఈ దినం మన జీవితంలో కూడా మన ఆశలు, మన కలలు, మన కోరుకున్నది, మన ఉద్దేశాలు ప్రతిదీ కూడా మన పిలుపుతో సహా కొన్నిసార్లు అవి మరణించినవి అనిపిస్తుంటాయి, అవి జీవం కోల్పోయినవి అనిపిస్తాయి. కానీ నీ సమయం వచ్చి దేవుడు నీ పేరు పెట్టి పిలిచినప్పుడు అవన్నీ కూడా తిరిగి పునరుద్ధానం పొందుకుంటాయి. నీ జీవితంలో నీకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు దయచేయగలడు. ఎందుకంటే లాజర్కి దేవుడికి అడ్డుగా ఉన్న రాయిని దేవుడు తొలగించి లాజర్కి రావాల్సిన దేవుడు అనుగ్రహించినట్లే దేవుని ఆశీర్వాదానికి నీకు అడ్డుగా ఉన్న ప్రతిదీ దేవుడు తొలగించి నీకు రావాల్సిన ఆశీర్వాదం ఎప్పటికైనా నీకు అనుగ్రహిస్తారు. అప్పటి వరకు నమ్మకం కోల్పోకుండా విశ్వాసంతో దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటావా? దేవుని యొక్క కృపా కాపుదల మనకు తోడై ఉండును గాక. ఆమేన్.